కర్ణాటక ఇంకా కేరళకి వెళ్తున్నాం. సారీ, కర్ణాటక ఇంకా బెంగళూరులోకి వెళ్తున్నాం. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాం. చూడండి బెంగళూరులో ఎక్కడ ఉన్నావు? నాకన్నా పెట్టా నీకు కూడా చెప్పు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రవిచారి వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు ఒక ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము, బెంగళూరు ట్రిప్కి. బెంగళూరు అండ్ కర్ణాటక. ఆగేసి నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు మాట్లాడే మాట అయితే నువ్వు మాట్లాడు. అయిపోయిందా? జస్ట్ మేమైతే ఇప్పుడైతే బెంగళూరుకి అయితే బయలుదేరాము. ఒక వర్క్ మీద ఫంక్షన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి అయితే జస్ట్ ఇప్పుడే ఒక 7 o'clock 7:30 అయిందా? ఓకే, 7:30కి అయితే అలా బయలుదేరాము. ఇప్పుడే టిఫిన్ కూడా చేసామన్నమాట. ఇంట్లోనే వడలు చట్నీ చేసుకొని, వడలు కూడా జస్ట్ ఇప్పుడే 8:30 ఆ టైంలో తినేసి ఒకేసారి బయలుదేరాము. సమ్మర్ కాబట్టి తొందరగా బయలుదేరాము, ఎందుకంటే బాగా ఎండలు బాగా ఎక్కువైనాయి. ఇదైతే ప్రజెంట్ ఏప్రిల్ మంత్. హుబ్లీ దగ్గర లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ మేము హుబ్లీ క్రాస్ అయ్యి, హుబ్లీ కాదు బళ్ళారి క్రాస్ అయ్యి హుబ్లీకి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఆ ఫ్యాన్ల వల్ల చాలా పవర్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎటు చూసినా ఇలాంటి ఫ్యాన్సే కనిపిస్తున్నాయి. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఇక్కడైతే వెదరు అసలు ఏకదమ్ కూల్ అయిపోయింది. టైం అయితే 5 అవుతుంది. ప్రజెంట్ హుబ్లీకి ఒక 70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. సో చాలా చాలా కూల్గా ఉంది. ఇంత ఏప్రిల్ మంత్లో కూడా ఇక్కడ ఇంత చల్లగా అయిపోయింది అనమాట. సో ఇలా అయితే మా జర్నీ అయితే సాగుతుంది. తర్వాత కొంచెం ముందు ఒక టీ బ్రేక్ తీసుకున్నామంటే నెక్స్ట్ మళ్ళీ జర్నీ సాగించాలి. ఇక్కడైతే అలా అలా సాగుతుందన్నమాట జర్నీ. అండ్ డీజిల్ కూడా అయిపోయింది. డీజిల్ కూడా కొట్టించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. 2 ఫ్యాన్ల మధ్యలో అయితే మన జర్నీ అయితే సాగుతుంది. అలాగా చూడండి, సూపర్ ఉంది కదా. 2 ఫ్యాన్లు, రోడ్డుకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఇక్కడైతే చూస్తే కొన్ని వేల ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగున్నాయి కదా. ఇవైతే మేమైతే ఇట్లా సాగుతుంది లోపల జర్నీ. వీళ్ళకైతే ఇలా కార్బెట్ అయితే సెట్ చేసాము. మేమైతే హుబ్లీకి దగ్గరలో ఉన్నాము. దాటేసాము. ఇప్పుడైతే మేము అది కర్ణాటకకి అయితే వెళ్తున్నాం. ఆడ రూమ్ తీసుకొని మార్నింగ్ బీచ్కి వెళ్తాం. ఇక్కడైతే ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ లారీలు అయితే మరి టూ మచ్గా అడ్డదిడ్డంగా వస్తున్నారు అనమాట. ఇదిగో ఇలాంటి లారీలు. ఈ లారీ బాబాయిలు మాత్రం మరి టూ మచ్గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అక్కడ మొత్తం వెనకాల బళ్ళారిలో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది కదా. అక్కడ వచ్చేసి బాగా ఐరన్ రా మెటీరియల్ తీసుకుపోయి అక్కడ ఫ్యాక్టరీలో ఇవ్వడానికి వాళ్ళు మరీ డ్రైవింగ్ టూ మచ్గా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం టీఎస్ వెహికల్సే కనిపిస్తున్నాయి. మొత్తం మన తెలంగాణ వాళ్ళు ఇట్లా అయితే కర్ణాటకకి కానీ గోవాకి కానీ వెళ్ళే రూట్ అనమాట. ఇదంతా ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇలా వెళ్తున్నారు. సో హాలిడేస్ కాబట్టి. రిషి ఏదో చెప్పారంట, చెప్పు. ఫ్యాన్స్ అయితే తిరుగుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ తిరగకుండా డాన్స్ చేసారా? సన్ చూడండి, అక్కడ బయటికి వద్దామా రావద్దా అన్నట్టుగా ఉన్నాడు. అసలు ఏదో లైట్ వేసినట్టే ఉంది అక్కడ. ఒక లైట్ ఫోకస్ అయితే అంత బాగా క్లియర్గా కనిపిస్తున్నాడు. సో హుబ్లీ అయితే జస్ట్ మేమైతే క్రాస్ చేసేసాము. ఇక్కడైతే చాలా బాగుంది వెదర్ అయితే. రోడ్డు కూడా ఎక్దమ్ ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు. అందుకే మ్యాక్సిమం హుబ్లీ కూడా క్రాస్ చేసాం ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ టార్గెట్ గోకర్ణకి అనుకుంటున్నాము. చూద్దాం నైట్ ఎంత టైం అవుతుందో చూడాలి. ఇప్పుడైతే లో ఫ్యూయల్ అయితే చూపిస్తుంది. మ్యాక్సిమం త్వరగా అయితే డీజిల్ అయితే కొట్టించుకోవాలి. నెక్స్ట్ ఏ బంక్ కనిపిస్తే అక్కడ, లేకపోతే కష్టమే. ఇంకా బంక్ ఎంత దూరం ఉందో అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఎక్కడైతే చూపించట్లేదు ఒక పెట్రోల్ బంక్ కూడా. త్వరగా పెట్రోల్ బంక్ రావాలని కోరుకుంటున్నాను. చూద్దాం. హైవేలో అయితే ఇప్పటివరకు అయితే చాలా కనపడ్డాయి, ఇప్పుడే అసలు కనిపించట్లేదు. పెట్రోల్ పంపు ఎక్కడ ఉంది వెతకండి. మనకైతే ఇక్కడ పెట్రోల్ పంపు. వర్షం అయితే ఒక రేంజ్లో పడుతుంది ఇప్పుడైతే. అసలు ఎంత రైన్ అంటే అసలు చాలా పెద్ద వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ 1 hour నుంచి నాన్ స్టాప్గా దంచి కొడుతూనే ఉందన్నమాట వర్షము. సో మేమైతే ఇప్పుడైతే గోకర్ణకి హుబ్లీకి మధ్యలో ఉన్నాము. ఇదంతా కొంచెం ఘాట్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. కానీ చాలా రైన్ అయితే భయంకరంగా పడుతుంది. అందుకే జర్నీ అయితే చాలా స్లోగా వెళ్తున్నాం అనమాట. అసలు రెయిన్ అయితే ఒక రేంజ్లో పడుతుంది. కాకపోతే ఇక్కడ మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. మొత్తం ఒక పెద్ద చెట్టు అయితే అడ్డు అయితే పడిపోయింది అనమాట చాలా పెద్ద వర్షంలో.
మొత్తం ఇక్కడైతే కర్ణాటక అడవుల్లో అయితే మేమైతే చిక్కుకున్నాం అన్నమాట. నైట్ 9 అవుతుంది టైము, కానీ ఇక్కడ మాత్రము మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. వర్షంలో మాత్రం ఏదో పెద్ద చెట్టు అయితే అడ్డంగా పడిపోయింది. ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో మొత్తం ఆగిపోయింది అనమాట. దాన్ని ఇప్పుడు తీసేది ఎవరో కొంతమంది అయితే వచ్చారు పోలీసులు వాళ్ళంతా. మరి ఏం చేస్తున్నారేమో, దిగి చూద్దామన్నా కానీ అయితే వర్షం అయితే చాలా పడుతుందన్నమాట. చూడడానికి కూడా ఇక్కడైతే ఆప్షన్ లేదు. కార్ దిగామంటే మొత్తం తడిచిపోతాము. సో అది సిచ్యువేషన్, బాగా ఇరుక్కుపోయాము. ఒక్కసారి చూపిస్తా చూడండి, హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముందైతే అసలు ఆగిపోయినాయి చాలా కార్లు, లారీలు అయితే భయంకరంగా వస్తున్నాయి. వర్షం అయితే 3 అవర్స్ నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. చూడండి ఒకసారి. జస్ట్ ఇప్పుడే ట్రాఫిక్ని అయితే క్లియర్ చేశారు. ఇక్కడ అసలు ఏమైందో ఏమో కానీ మనకైతే ఇప్పుడు ఏం తెలియదు. ఇదిగో ఇక్కడైతే ఇదిగో చెట్టు అయితే పడింది. అబ్బా, నాకు తెలిసి అంబులెన్స్లో కూడా ఎవరినో ఒకరిని తీసుకుపోయినట్టుగానే ఉంది. ఈ లారీ మీద పడింది చెట్టు అయితే. ఇది బాగా అడ్డుంది, అయినా కానీ కష్టమే. అన్ని లారీలు పోవటం అయితే కష్టమే. మనమైతే జస్ట్ అయితే కొంచెం బయటకి అయితే పడేస్తాం. ఎవరికేం కాలేదు లక్కీగా. మనకైతే దారి అయితే దొరికేసింది. ట్రాఫిక్ జామ్ అయితే ఒక రేంజ్లో ఉంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవిచారి బ్లాగ్స్. మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చి సెకండ్ డే నేను మాట్లాడుతుండే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 2 కర్ణాటకలో. ఈరోజు అయితే మేము గోకర్ణకు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చి టిఫిన్ చేసేసి, అమ్మ ఇక్కడ ఏదో గుడి ఉందిగా, మొత్తం చాలా ఇరుకుగా ఉందన్నమాట ఇక్కడైతే. ఈ టెంపుల్ దారి అయితే ఇప్పుడే మేమైతే గోకర్ణ దగ్గరికి అయితే వచ్చాము. గోకర్ణలో వచ్చేసి బీచ్, ఇది గోకర్ణ బీచ్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30, 10 అవుతుంది. ఇక్కడ జస్ట్ ఇప్పుడే అయితే బీచ్కి అయితే వచ్చాము. ఎండ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇప్పుడు ఈ టైంలో కొంచెం రిస్కీ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ఎండకు బాగా ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. గోకర్ణ బీచ్ అనమాట ఇదంతా. అలలు అయితే చాలా పెద్దగానే వస్తున్నాయి అనమాట. క్రౌడ్ కూడా అంతగా ఏం లేదు, కొంచెం ఓకే పర్లేదు. ఆ ఏరియా అంతా పార్కింగ్ అనమాట. అక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ అలా ఉంటుందన్నమాట బీచ్. ఇక్కడ ఇగో సముద్రం అయితే కొంచెం డౌన్లోనే ఉంది. ఎండ ఉందని చెప్పేసి వెంటనే రమ్మని చెప్పేసాము సాత్విక్ రిషిని. ఎందుకంటే 9 o'clockకి చాలా ఎండ వచ్చేసింది అనమాట ఇక్కడ. అందుకే అస్సలు ఏకదంలో చరచరా అనిపిస్తున్నాడు మన సన్ బాబాయ్. సో అందుకని ఇప్పుడైతే వీళ్ళని ఇప్పుడు వద్దు, ఈవినింగ్ ఎక్కడన్నా మళ్ళీ ఇంకో ప్లేస్లో బీచ్ మునుగుదామని చెప్పేసాం. అయినా కానీ ఇప్పుడు రమ్మని వచ్చేసేయండి రిషిదా.